గత శాసనసభ సమావేశాల్లో నేను ఉదాహరణకు రుణమాఫీ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి చేస్తామని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి వాయిదాల పద్ధతి తీసుకొచ్చి చారానా అని అది ఒక వడ్డీ మాఫీ పథకంగా మారింది తప్ప అసలు రుణమాఫీ వాళ్ళు చేయలేదు. ఆ చారణాలు కూడా ఆఖరి చారణ వేయలేదు వాళ్ళు. ఈ విధంగా ప్రజలను మోసం చేసినటువంటి వాస్తవ విషయాల్ని నేను గోపి అని అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నారు, పత్రికా మిత్రులను కూడా కోరుతున్నాను. వారు ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ పెట్టినా మీరు కూడా ఆ వాస్తవాలని డిపార్ట్మెంట్స్ డాటా ఇది మన గోపి ఆఫీస్ అగ్రికల్చర్ ఇక్కడే పక్కనే ఉంది 5 నిమిషాలు. ఈ సమాచారాన్ని శాసనసభలో నేను చూపెట్టి హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడినా. మీ యొక్క నియోజకవర్గాలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో మీరు రుణమాఫీ ఏం చేసిండ్రు, మేము వచ్చిన ఏడాదిలో ఏం చేసినామన్నది శాసనసభలో చూపెట్టి మాట్లాడి పరిగి ఎమ్మెల్యేకు నేను రాజీనామా చేస్తా ఇది అబద్ధమైతే అని చెప్పి నేను హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ 3 నియోజకవర్గాల గురించి చెప్పిన. దాంట్లో గజ్వేల్ నియోజకవర్గానికి గతంలో 143 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 240 కోట్ల రూపాయలు వచ్చిన తొలి ఏడాదిలోనే అంత లోపలనే 240 కోట్ల రూపాయలు ఆగస్టు 15 కల్లా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ గత ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీకి వాళ్ళు 143 ఇస్తే 240 కోట్ల రూపాయలు అంటే దగ్గర 100 కోట్లు అధికంగా గత ముఖ్యమంత్రి నియోజకవర్గానికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే లేకుండా పారదర్శకంగా రుణమాఫీ చేసిన గణాంకాలను ఇది ఆర్టీఐ ద్వారా కూడా మీరు కూడా తీసుకోవచ్చు పత్రికా మిత్రులు. వాళ్ళని కూడా చెప్తున్నాను, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకు కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్ గారికి చెప్తున్నాను, మీరు కూడా తీసుకొని మాట్లాడి వాస్తవాలను మాట్లాడి కానీ అబద్ధాలను మాట్లాడి ప్రజలను మోసం చేయకండి. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తే గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 96 కోట్ల రూపాయలు రుణమాఫీ అయితే 180 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి సంవత్సరంలో ఆగస్టు 15 కల్లా 180 కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ డబల్. వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ కంటే డబల్ ఇచ్చినాం. మేము రికార్డు ప్రకారం మాట్లాడుతున్నాం. నేను కూడా ఏమంటున్నా అంటే కేటీఆర్ని కానీ హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని మొన్న మీరేదో జగిత్యాలలో మీటింగ్ పెట్టి కూడా కేసీఆర్ రుణమాఫీ కాలేదన్నాడు. ఒక్కసారి ఆర్టీఐ కింద మీరు దరఖాస్తు పెట్టి మేము చేసింది ఏంది మీరు చేసింది ఏంది తీసుకొని మాట్లాడండి, ప్రజలకు వాస్తవాలని చెప్పండి. అబద్ధాలను పదే ప్రచారం చేస్తే మీ యొక్క సొంత ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు కానీ నమ్మరని. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తే కేటీఆర్ నియోజకవర్గానికి వస్తే 101 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 177 కోట్ల రూపాయలు అంటే 76 కోట్ల రూపాయలు వచ్చిన తొలి సంవత్సరంలోనే. మీ 10 ఏళ్ల పాలనలో మీరు 101 కోట్లు ఇస్తే మేము 177 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ గోపి కమిషనర్ అగ్రికల్చర్ పక్కనే 5 మినిట్స్ అక్కడ నుంచి మీరు డాటా తీసుకొని మీరు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఇదే విధంగా మీరైతే రైతు బంధు అంటుండ్రో మేము రైతు భరోసా అంటున్నాం. మీరు రైతు బంధు మీరు 5,000 రూపాయలు ఇస్తే మేము 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 4 సార్లు మేము రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేసినాం. కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకు ఆలస్యమైంది? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు మా నెత్తి మీద పెట్టి పుట్టబోయే బిడ్డల మీద కూడా మీరు అప్పులు నెత్తి మీద పెట్టి పోయిండ్రు. అది కూడా ఎట్లా చేసిరు అప్పులు అంటే కమర్షియల్ లెండింగ్ రేట్ అని ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ లెండింగ్ రేట్ అని ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ లెండింగ్ రేట్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోవాలి. కానీ వ్యాపార సంస్థలు ఏదైతే తీసుకుంటారో అప్పులు అట్లా 12%, 13%, సాధారణంగా 5, 6, 7% తీసుకుంటారు ప్రభుత్వాలు ఏదైతే లోన్ తీసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ మీరు ఈ విధంగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల డ్యూస్ పెట్టి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కూడా 1,000 కోట్ల రూపాయల డబ్బులు కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి వాళ్ళకి ఇవ్వకుండా రాచి రంపాన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళకు
డబ్బులు రిలీజ్ చేస్తూ ఏ విధంగా వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఆలోచనతో అవసరమైతే మా ఎమ్మెల్యేలై మా మంత్రులకు కూడా జీతాలు కూడా కట్ చేసైనా సరే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇది వాస్తవాలు, మీరు చేసినటువంటివి అవాస్తవాలు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి పల్లెలో పార్టీలకు అద్దంగా ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో 3,500 ఇండ్లు 5 లక్షల రూపాయలు పూర్తి గ్రాంట్, ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళు ఇల్లుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రోటీ కప్రా ఆర్ మకాన్ అని ఇందిరాగాంధీ గారు అయితే ఒక సిద్ధాంతాన్ని నమ్మి పేద ప్రజలను పైకి తీసుకోవాలని ఆలోచన చేశారు. ఆ ఆలోచన దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 3,500 ఇండ్లు కట్టియడం ప్రతి నియోజకవర్గంలో పూర్తిగా వచ్చింది. ఇంకా ఇప్పుడు మొన్న బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి వేలాది ఇండ్లు శాంక్షన్ చేయబోతున్నారు. మళ్ళీ మేము ఇండ్లు పెట్టబోతున్నాం. అయితే ఇల్లు కట్టడం ఒకటే కాదు, ప్రభుత్వం ఈరోజు ఆ ఇల్లు కట్టి ఇంట్లో ఉండే పేద రైతు కూలీలు ఉంటే వాళ్ళకు రైతు భరోసా కింద వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం పెట్టి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా, రైతులు ఎవరన్నా ఉంటే రైతులకు కూడా ఏడాదికి 6,000 రూపాయలు అయితే 6 నెలలకు ఒకసారి ఇస్తూ ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా, వాళ్ళకంటే 1,000 రూపాయలు 6 నెలలకు ఒకసారి ఎక్కువ ఇచ్చే విధంగా పథకాన్ని తీసుకొచ్చినాం. ఆ ఇల్లు సంసారం సుఖంగా ఉండాలని కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఆ ఇంటికి కరెంటు కూడా 1,800 రూపాయలు అయితే దగ్గర 200 యూనిట్లు ఖర్చు అయితే ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కరెంట్ ఇవ్వడమే కాకుండా ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఒక మంచి నాణ్యమైన భోజనం చేయాలని వారికి కూడా సోనా మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 30-35 కిలోల బియ్యాన్ని, సోనా మసూరి బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా లేకుండా పార్టీలకు అత్యంగా లక్షలాది రేషన్ కార్డులు అడిగిందే తడువుగా ఇప్పుడు కూడా ఇస్తున్నాం. అంటే రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను నిరంతర ప్రక్రియగా మార్చినాం. వాళ్ళలాగా కాదు, ఎక్కడైతే బై ఎలక్షన్లు ఉంటాయో అక్కడ రేషన్ కార్డులు ఇవ్వడం అది వారి యొక్క దినచర్య. మేము ఇప్పుడు కూడా మీ సేవా కేంద్రంలో అప్లై చేస్తే వెంటనే వారం 15 రోజుల రేషన్ కార్డు వచ్చేస్తుంది వాళ్ళకు. ఈ విధంగా రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టి వాళ్ళ ఇంటికి కరెంటు ఉచితంగా ఇచ్చి ఇంట్లో ఉండే రైతులైతే వాళ్ళ రుణాలు మాఫీ చేసి రైతులు పెట్టుబడి సాయంగా రైతు భరోసా డబ్బులు ఇచ్చి రైతు కూలీలైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళకు 12,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే మహిళ ఉంటారో ఆ కుటుంబ యజమానురాలు ఆమె పేరు మీద ఇస్తున్నాం. ఈ డబ్బు కూడా ఆత్మీయ భరోసా కింద వాళ్ళ ఖాతాకి ఇస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఏ గ్రామానికన్నా వెళ్ళండి తెలంగాణ రాష్ట్రంలో 80-90% సీసీ రోడ్లు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేసినాం. ఎక్కడికి వెళ్ళినా సరే సీసీ రోడ్లు కనబడుతున్నాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోయే కార్యక్రమం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోతున్నాం. ఇదే కాకుండా హ్యామ్ పథకం కింద ప్రతి పల్లెకు ప్రతి తాండకు కూడా బీటీ రోడ్ అయిపోతున్నాం. దీనికి సంబంధించిన మీరు చేసిన నిర్వాహకం మూలంగా కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ గ్యారంటీ ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేసినాం. వాళ్ళు కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం మూలంగానే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి అగ్రిమెంట్ చేసిండ్రు. ఈ యొక్క 2.5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు ప్రతి తాండకు గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు గ్రామం వరకు ఈ యొక్క గేట్ దగ్గర నుంచి బీటీ రోడ్ వేసే కార్యక్రమం చేస్తాం. గతంలో బీటీ రోడ్ వేసి ఏదైనా ఖరాబ్ అయింది ఉంటే దాన్ని రీబీటీ కూడా చేస్తాం. ఈ విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడుతూ గ్రామంలో ఉండే మహిళా సంఘాలకు ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చింది. వారం రోజుల్లో ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇది ప్రతి గ్రామంలో నేను చెప్పేది, ఆ గ్రామం ఈ గ్రామం కాదు. అదే కాకుండా మహిళలు పనిచేయడానికి ఒక వర్క్ షెడ్ కూడా మహిళా సంఘ భవనానికి పక్కనే ఒక వర్క్ షెడ్, వాళ్ళు ఒక వర్క్ చేసుకొని వాళ్ళు పని చేసినటువంటి ఏదైతే పదార్థాలు కానీ మెటీరియల్ కానీ ఏదైనా ఉంటే మార్కెట్లో అమ్ముకోవడానికి మాదాపూర్ దగ్గర వాళ్ళకు ఒక మంచి కోట్ల రూపాయలు వ్యయం చేసినటువంటి షాప్స్ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి పెట్రోల్ బంక్స్ ఇచ్చి వాళ్ళకు బస్సులు ఇచ్చి ఆర్టీసీ డిపోలతో వాళ్ళకు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసి ఈ విధంగా మహిళలను కోటీశ్వరులు చేయాలన్న తపనతో ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తడం. ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో గత 10 ఏళ్లలో ఏ విధంగా జరిగినాయి, మేము వచ్చిన 2.5 సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా జరిగింది అన్నది కళ్ళకు కనబెట్టేట్టుగా కనబడుతున్న సందర్భం లోపల అక్కడ వారి యొక్క కేటీఆర్ యొక్క చెల్లెలు ఏదైతే కొత్తగా పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆమె ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి కేటీఆర్కు మైండ్ దొబ్బింది. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. చెల్లెల పార్టీ తన పార్టీని ఎక్కడ మింగేస్తుందో అన్న భయం
ఆ ఘోష ఆయన మాటల్లో కనబడుతుంది. ఈ యొక్క అక్కడక్కడ చిన్న చిన్న చేరికలని అవన్నీ ఇవన్నీ చేస్తే అది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. ఈ యొక్క మునిగిపోయే పడవ లాంటిది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీలో చిల్లుబడ్డాయి, ఆ పడవ కూడా చిల్లుబడ్డాయి, దాంట్లో చేరేటోళ్ళు కూడా ఎవరు లేరు. మీ నాయకుడు బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఫామ్ హౌస్ బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నాడో ప్రజలు ఎట్లా నమ్ముతారు? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఉంటున్న నివాసం ఫామ్ హౌస్. ఫామ్ హౌస్లో ఉండి ప్రజలకు సంబంధించిన కష్టాలు తెలుసుకోకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పుడో ఇప్పుడో ఒక మీటింగ్ పెడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీరు గతంలో చేసినవి, నేను గతంలో సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను, జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉండి 2014 లోపల మీరు ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు బేడీలు వేసి రోడ్ల మీద తిప్పుతున్న దృశ్యాలు రైతు కూలీలకు వాళ్ళ కళ్ళల్లో చెదిరిపోని విధంగా రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి అందరు కూడా కనబడుతున్నాయి. మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు. ఇతను కేటీఆర్ ఏమనుకుంటుండంటే కేసీఆర్ ఒక రైతు బాంధవ్యుడు, ఆయన ఏదో మాట్లాడితే ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు. ఆయన మాట్లాడితే ఓట్లు పడడం కాదు, ఒక్క ఎంపీ సీట్ రాలేదు. మీకు అందరు కూడా తెలిసిన విషయమే. మీ యొక్క పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఎంత శాతం ఓట్లు వచ్చినాయి, ఏ విధంగా మీ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి, అన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ పరిస్థితి ఏ దారి దిగజారిపోయింది అనేది కూడా దిగజారుతున్నారు. ఏ విధంగా అయితే మీ యొక్క కుటుంబం కూడా ఆస్తుల గురించి కీచులాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కూడా ప్రజల లోపల చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి రైతు గురించి, రైతు బంధు గురించి కేటీఆర్ మాట్లాడితే జోకర్ లాగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడి ప్రజల గురించి, ప్రజలకు ఇచ్చినటువంటి మాటల గురించి, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలు నిలుపుకోవడానికి అహోరాత్రులు పనిచేయడం అనేది చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీ పరిగి తీసుకుందాం. నేను ఇన్వైట్ చేస్తున్నాను పత్రికా మిత్రులను, మన సిఎల్పి నుంచి, గాంధీ భవన్ నుంచి. మీరు ఒకసారి రండి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను టైం ఇస్తా. పరిగిలో ఇప్పుడు నేను చెప్తున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి, మీకు నేను చూపిస్తాను. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో శరవేగంగా కన్స్ట్రక్షన్ అనేది పరిగి మున్సిపల్ లిమిట్స్ లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఉన్న స్కూళ్ళనే దాన్ని అడాప్ట్ చేయించుకొని ఆ స్కూల్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి మేధావులను తయారు చేయాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో మరొక స్కూల్ని కూడా ఐడెంటిఫై చేయమని ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీలకు విధంగా ప్రభుత్వం తరఫున, విద్యాశాఖ తరఫున లెటర్స్ వచ్చినాయి. నేను కూడా పరిగిలో నెంబర్ 1 స్కూల్ అని ఉంది, ఆ నెంబర్ 1 స్కూల్ని పబ్లిక్ స్కూల్గా, తెలంగాణ పబ్లిక్ స్కూల్గా దాన్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కింద అడాప్ట్ చేయడం మూలంగా ఏంటంటే ఆ విద్యార్థులకు ఫ్రీ బస్, ఎట్లయితే మనం మహిళలకు బస్సు ఇస్తున్నామో విద్యార్థులకు అందరూ కూడా ఫ్రీ బస్తో పాటు వాళ్ళకి షూజు, బుక్స్, బట్టలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డే స్కూల్ అనమాట. హాస్టల్ ఒకటి ఉంటుంది దానికి. ఎందుకంటే హాస్టల్ ఉండేది మనం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనార్టీ స్టూడెంట్స్ నలుగురికి మనం హాస్టల్స్ పెట్టి నడిపిస్తున్నాం. ఇది డే స్కూల్. ఈ డే స్కూల్ కూడా ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నాం తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఇది విద్యాపరంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ గతం లోపల బీఆర్ఎస్ వాళ్ళు పరిగి హాస్పిటల్, ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇది అన్ని కాన్స్టిట్యున్సీల సేమ్ హాస్పిటల్ కడతామని చిలాపలకాలు వేసారు, ఒక్క ఇటుక పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 28 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ నిర్మాణం శరవేగంగా పరిగిలో అభివృద్ధి చెందుతుంది. 100 పడకల ఆసుపత్రి. అంటే తేడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా అయిందనేది నేను సాక్ష్యాధారాలతో నేను మీకు అందరు కూడా డాటా ఇచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఎప్పుడు చెప్పినా సరే నేనే ఇక్కడ బస్సు పెట్టి మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళి ఇవన్నీ కూడా చూపించి తీసుకొస్తాను. మీరు అది కూడా సర్క్యులేట్ చేయండి. అదేవిధంగా నేను వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాను, కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను, మీరు కూడా మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి సాక్ష్యాధారాలని, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఏం జరుగుతుంది ఫీల్డ్లో కూడా అన్నది కూడా మీరు పత్రికా మాధ్యమాల ద్వారా విడుదల చేస్తే ప్రజలు నమ్ముతారు. అది కూడా ఆర్టీఐ కింద కూడా తీసుకోండి. ఇక్కడ గోపి అధికారి ఉన్నాడు, పక్కనే 5 నిమిషాలు అప్పటికప్పుడే ప్రింట్అవుట్ తీసి ఇస్తారు, వాళ్ళు ఏం చేశారు, మేమేం చేశారు. ఈ విధంగా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాను. 8,000 కోట్ల రూపాయలు. ఈరోజు ప్రతి నెల మేము 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా ఏ విధంగానైనా ఒడ్డుకు చేర్చాలి. అవసరమైతే మా ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ యొక్క శాలరీస్ కూడా మేము ఇవ్వడానికి, ఒక సగం ఇవ్వడానికి కూడా సిద్ధంగా వచ్చినాం. ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. నేను మహారాష్ట్రకు పోయినాను, అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి పార్టీ కార్యక్రమాల్లో భాగంగా పోయినప్పుడు వాళ్ళు ఆదిలాబాద్ నుంచి బార్డర్ కాన్స్టిట్యున్సీస్
ఈ యొక్క హింగోలి పార్లమెంట్ కింద వచ్చే కాన్స్టిట్యున్సీ ఉంటాయి. ఆ పార్లమెంట్ నేను ఇన్ఛార్జ్ ఉండి అక్కడ వెళ్తే 5 లక్షల రూపాయలు ఇల్లు కడుతున్నామంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు మంచిగా. మన ఆదిలాబాద్ బార్డర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు నాందేడ్ వరకు ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే మా యొక్క నియోజకవర్గాలని తెలంగాణ రాష్ట్రంలో కల్పించుకోండి, ముఖ్యమంత్రి గారు చెప్పండి, మా దగ్గర ఈ పథకాలు లేవు, మా దగ్గర లాడ్కీ పైన ఒక చిన్న స్కీమ్కే చాలా మంది ప్రజలు అదైనరు, మీ దగ్గర ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి వాళ్ళకు భోజనం సోనా మసూరి బియ్యం ఇచ్చి 30 కిలోలు కరెంటు ఉచితంగా ఇచ్చి వాళ్ళ రుణాలు మాఫీ చేసి వాళ్ళకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు ఇచ్చి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లక్షల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఈ విధంగా జీరో ఇంట్రెస్ట్కు వాళ్ళను కూడా మహిళా సంఘాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు బిల్డింగ్స్ కట్టిస్తూ వాళ్ళకు వర్క్ షెడ్లు నిర్మాణం చేస్తూ గ్రామం అంతా సీసీ రోడ్స్ వేస్తూ హైమాస్ లైట్లు పెడుతూ ఇంత పెద్ద కార్యక్రమాలు ఎక్కడ కూడా జరుగుతాయి అన్న విషయాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు గతం లోపల అబద్ధాలను ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదో వాళ్ళు డెవలప్ చేసినామని, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదో పడిపోయిందని కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాం. నిజంగా పడిపోయిందంటే నేను కేటీఆర్ని అడుగుతున్నా, నీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, లేకపోతే మీ నాయన ఫామ్ హౌస్ కావచ్చు, లేకపోతే ఇంకెవరిదైనా కావచ్చు, లేకపోతే మీ ఇల్లు కావచ్చు నంది హిల్స్లో, ఒకసారి ఇప్పుడు ధర పెట్టి చూడు. అప్పుడేం ధర ఉండే మీ గవర్నమెంట్లో, ఇప్పుడేం ధర ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఒకవేళ తగ్గిందా పెరిగిందా అన్నది ఒకసారి మార్కెట్లో పెట్టి చూడు ఫర్ సేల్ అని, అప్పుడు తెలుస్తుంది నీకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగిందా తగ్గిందా అన్నది. ఈ మధ్య కాలంలో ఆక్షన్స్ కూడా జరిగినాయి. ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ గండిపేట పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్లలో కూడా ఆక్షన్ చేస్తే అప్పటి ప్రభుత్వానికంటే ఎక్కువ ఆక్షన్ పలికింది పత్రికా మాధ్యమాల్లో కూడా మీరు అందరూ కూడా గమనించారు. కాబట్టి వీళ్ళు 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించింది, నేను పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదైతే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఉంటుందో ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయాలని ఎంతో పట్టుదలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని గతంలో కేసీఆర్ గారు పరిగికి ఇప్పటి వరకు వచ్చిన సందర్భాల్లో 4 సార్లు వస్తే 4 సార్లు ఆ సైట్ దగ్గరికి పోలేదు, మీటింగ్ పెట్టి చెప్పిండు. ఏమనంటే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి అన్నది తెలంగాణలో హైయెస్ట్ ప్లేస్లో ఉంటుంది, అక్కడ కనుక నీళ్లు మనం ఎక్కియగలిగితే ఒక కుండలో నీళ్ళు ఎక్కించినట్టు కుండకు చిల్లు కొడితే నీళ్ళు ఎట్లా పడతాయో అట్లా నీళ్ళు వస్తాయి, మనం తెలంగాణలో ఎక్కడికైనా సరే నీళ్ళు తీసుకుపోవచ్చు, నేను ఈ ప్రాజెక్ట్ కట్టిస్తా అని గతంలో హరీశ్వర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సందర్భం లోపల అప్పటి ఎమ్మెల్యే ఒక మీటింగ్లో చెప్పింది కేసీఆర్. తర్వాత హరీశ్వర్ రెడ్డి 14 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఓడిపోయాడు, నేను గెలిచిన. ఆ మీటింగ్లో కూడా అదే చెప్పిండు. తర్వాత 18లో మళ్ళీ అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వచ్చినాను, 5 ఏళ్ళకి ఒకసారి వస్తాడు ఆయన ఎలక్షన్ అంతే, మళ్ళీ వచ్చినప్పుడు అదే చెప్పిండు. మళ్ళీ మొన్న 24లో కూడా 23 డిసెంబర్లో కూడా ఎలక్షన్లకు వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పాడు. అంటే ఆయన మాటల మనిషి. 4 సార్లు పరిగి గడ్డ మీద కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి గడతా అని కనీసం భూసేకరణ చేయలేదు. ఉద్దండాపూర్ జడ్చర్ల దగ్గర ఉన్న వాళ్ళకు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిర్వాసితులకు డబ్బులు ఇస్తున్నాడు. ఈ విధంగా వాళ్ళు చేస్తే నేనేం చేసినంటే ఆ రోజు జిల్లా అధ్యక్షునిగా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని ఆ యొక్క ప్రాజెక్ట్ సైట్కి తీసుకెళ్లి జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్న రైతాంగాన్ని అందరూ కూడా తీసుకెళ్లి మా ప్రాంతం లోపల వికారాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ, మా పక్కన షాద్నగర్ కానీ, ఈ నియోజకవర్గాలు వ్యవసాయం పైన ఆధారపడ్డాయి. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలని ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షం పైన మేము డిమాండ్ చేసినాం, కట్టమని డిమాండ్ చేసినాం, కానీ వాళ్ళు కట్టలేదు. ప్రాజెక్టు స్థలాన్ని కూడా రాలేదు. ఇప్పుడు మేము కట్టలేదని అడుగుతున్నారు వాళ్ళు. 7th ఫిబ్రవరి రోజు పరిగిలో నేను మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సంబంధించిన మీటింగ్ పరిగిలో పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లోపల ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. భూసేకరణకు సంబంధించినటువంటి వివరాలన్నీ సమీకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని ఆల్రెడీ పంపించడం మీద లెటర్ కూడా నేను మీకు ఇస్తాను. నేను అడుగుతున్నాను ఈ యొక్క కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్, మీరు ఎందుకు కనీసం భూసేకరణ చేయలేదు? కనీసం ఆ సైట్ ఎందుకు విజిట్ చేయలేదు? సైట్ అన్న విజిట్ చేయాలా లేదా? ఆ సైట్ నేను చీఫ్ ఇంజనీర్లను తీసుకొని, నా పక్క కాన్స్టిట్యున్సీ షాద్నగర్ శంకర్ ఎమ్మెల్యేని తీసుకొని, అందరిని కూడా తీసుకొని సైట్ విజిట్ చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ అక్కడ చేసి మొత్తం కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళు ఏ పని చేయకుండా ఒక పంపు అప్పుడు ఆన్ చేసి ఎలక్షన్స్ అప్పుడు ఆ పంపు కూడా అప్పుడే ఎలక్షన్ అప్పుడు ఆన్ చేసి బంద్ చేసిరు. అది అసలు నీళ్ళు ఇవ్వలేదు, ఒక ఎకరా కూడా పారలేదు, ఏం కాలేదు. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి
అక్కడ ప్రజలు ఒక ఎంపీగా కేసీఆర్కు జీవం పోసారు మహబూబ్నగర్ ప్రాంతం వాళ్ళు. ఆ మహబూబ్నగర్కి ఏం చేసింది లేదు కాబట్టి మహబూబ్నగర్లో ఒక్క సీటు ఇవ్వలేదు. ఈరోజు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వలేదు. ఇప్పుడు మేము నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి, మీ ప్రభుత్వంలో జరగలేదు. అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎల్బిసి పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క పింక్ మీడియాలో కేటీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తి మీద పెడితే 3.5 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ అప్పులు చేసి మీరు చేసిన అప్పులకు మేము కిస్తులు కడుతున్నాం, అదేవిధంగా మిత్తి చెల్లిస్తున్నాం. అందుగురించి ఈ ఆలస్యం అవుతుంది తప్ప వేరే విషయం కాదు. అయినప్పటికీ కూడా గర్వంగా చెప్తున్నాం, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇన్ని పథకాలు దాన వీర శూర కర్ణ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా చేస్తున్నాడు. నువ్వు కుంభకర్ణుడు అని చెప్పి మా ముఖ్యమంత్రిని అయితే అంటున్నావో, కుంభకర్ణుడు మీ నాయన ఎవరు? కేసీఆర్. ఎందుకంటే నిద్రపోతున్నాడు, ఫామ్ హౌస్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నిద్రపోతున్నవాడు కేసీఆర్ మీ నాయన. నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ పోతున్నావు, మేము అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ప్రజలు గుర్తిస్తారు ఎవరు అభివృద్ధి చేసినది వాళ్ళ కళ్ళకు కనబడుతుంది. గ్రామం లోపల ఎన్ని సోషల్ మీడియాలు పెట్టినా ఏం పెట్టినా వాళ్ళ కళ్ళకు కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ వాస్తవాలు. నేను ఈరోజు మన ప్రెస్ మిత్రులందరినీ కోరుతున్నాను, వాళ్ళు చెప్పిన రోజు నేను పరికి తీసుకెళ్ళి నేను చెప్తున్న విషయాలన్నీ కూడా మీకు అక్షర సత్యాలుగా ప్రూవ్ చేస్తా. ఇది నా కాన్స్టిట్యున్సీలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పాలసీ ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే 4 లైన్ల రహదారి నడుస్తుంది, పని శరవేగంగా నడుస్తుంది. పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే, పరిగి నుంచి వికారాబాద్ పోవాలంటే 4 లైన్ల రహదారి శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా పరిగికి రీజనల్ రింగ్ రోడ్ అనేది పరిగి నియోజకవర్గానికి రావడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ అనేది దగ్గర దగ్గర 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఒక రింగ్ రైల్ కూడా వస్తుంది, ట్రైన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఎట్లయితే మెట్రో ఉందో అట్లాంటి వసతి కూడా రాబోతుంది. ఈ మొత్తం 35,000 కోట్ల రూపాయలని గ్రామీణ ప్రాంతాలు పరిగి నుంచి సంగారెడ్డి పోవాలన్నా, పరిగి నుంచి షాద్నగర్ నియోజకవర్గం నుంచి వరంగల్ పోవాలన్నా, నల్గొండ పోవాలన్నా, కరీంనగర్ పోవాలన్నా సిటీ ట్రాఫిక్ను టచ్ చేయకుండానే అవుట్స్కట్స్ నుంచే జిల్లాల వాళ్ళు వెళ్ళే విధంగా ఒక దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి గత ప్రభుత్వంలో మీరు చేయని పని 670 కోట్ల రూపాయలు భూసేకరణ గురించి మన నార్త్ రోడ్డుకి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. క్యాబినెట్ ద్వారా ఆమోదం తీసుకొని ఎనీ టైం వర్క్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. దానికి ఎన్హెచ్ఏ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మన యొక్క రీజనల్ రింగ్ రోడ్కి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు నెంబర్ తెచ్చిర్రా, భూసేకరణ డబ్బులు కట్టిర్రా అని నేను కేటీఆర్ను అడుగుతున్నాను. మీరు ఏం చేయలేదు, చేస్తుంటే అన్నీ కూడా అడ్డు తగిలి చేస్తున్నారు. అదే కాకుండా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 300 మంది చనిపోయారు. కర్ణాటక పోవాలన్నా, తాండూరు పోవాలన్నా, వికారాబాద్ పోవాలన్నా, పరిగి పోవాలన్నా, చెవెల పోవాలన్నా, కొడంగల్ పోవాలన్నా ఇదే రోడ్డు మీదకి పోవాలి. 300 మంది రైతులు చనిపోయారు. అక్కడ ఆలూరు దగ్గర కూరగాయలు అమ్ముతుంది. కూరగాయలు అమ్మేటోళ్ళు రోడ్డు మీద ఉంటుంది కాబట్టి చాలామంది, నేను కూడా ఒకసారి ఫ్యామిలీతో పోయేటప్పుడు కూరగాయలు కొనుక్కున్నాను. ఓసారి ఒక లారీ వచ్చి గుద్దితే అమ్మేటోళ్ళు చనిపోయారు, కొనడానికి వచ్చిన కూడా పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. కనీసం మీరు విజిట్ చేసినరా? నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు కొడంగల్ పోయి రిటర్న్ వచ్చేటప్పుడు చూపించిన వెహికల్లో ఇక్కడ ఆలూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యి చనిపోయినరు ఇట్లా అని చెప్తే ఎందుకు ప్రాబ్లం ఏంది అని అడిగింది సీఎం గారు. అడిగితే చెప్పిన ఇట్లా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసారు, ఈ రోడ్డు పనులు జరగొద్దని. ఆ రోడ్డుకు బ్యానియన్ ట్రీస్ మర్రి చెట్లు ఉన్నాయి, నిజాం గవర్నమెంట్ పెట్టిన మర్రి చెట్లు చాలా వటవృక్షాల్లాగా తయారైనాయి. ఆ వటవృక్షాల్లో చాలా జీవరాశులు ఉంటున్నాయి, పక్షులు ఉంటున్నాయి, దానిలో గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. ఈ చెట్లు కొట్టేస్తే పక్షులు నిరాశలు అయితే అన్న ఉద్దేశంతో ఈ పర్యావరణవేత్తలు కోట్లకు కేసేసారు అని చెప్పిన. మరి నువ్వు వాళ్ళని తీసుకురా నా దగ్గరికి, మనం మాట్లాడి వాళ్ళను కన్విన్స్ చేద్దాం అన్నాడు సీఎం గారు. నేను తీసుకొచ్చి మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ పర్యావరణవేత్తలకు ఒక ప్రోగ్రాం ఇచ్చిన. ఏమి ఇచ్చిన అంటే, రోడ్డు మధ్యలో 800 చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు యథావిధిగా ఉంచుతాం, ఎడమకు కుడికి రోడ్లు వేస్తాం. ఏవైతే అడ్డదిడ్డంగా చెట్లు 150 చెట్లు ఉన్నాయి, ఆ 150 చెట్లను తీసి రోడ్డు పక్కలకు తీసుకొచ్చి ట్రాన్స్లోకేట్ చేస్తామని చెప్పి నేను ప్రతిపాదన ఇచ్చాను. నేను ఫస్ట్ నా నివాసాన్ని పిలుచుకున్న ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ముఖ్యమంత్రి గారి కార్యాలయం తీసుకెళ్ళి మాట్లాడిపించి వాళ్ళతో రైటింగ్లో విత్డ్రా చేయించిన కేసు గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించి విత్డ్రా చేయించి, ఆ రోజు అజారుద్దీన్ గారి ప్రమాణ స్వీకారం ఉంది రాజ్భవన్ రోడ్లో, అదే రోజు ఆర్డర్ వచ్చింది.
ఆర్డర్ రాగానే ముఖ్యమంత్రి గారు చెప్పిన పక్కన ఇలా ఆర్డర్ వచ్చింది అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి అధికారులను ఆదేశించారు, ఇదే రోజు పని స్టార్ట్ చేయాలి అంటే నేనే పోయి మొయినాబాద్ దగ్గర తాజ్ హోటల్ అని ఉంటుంది, నేనే పోయి అక్కడ టెంకాయ కొట్టి పనులు స్టార్ట్ చేయించిన. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి వీలుంటే ఆ సైడ్ ఎప్పుడైనా వెళ్తే మన మిత్రులు ఉంటే కనుక్కోండి. అసలు నేను అనుకుంటే రాష్ట్రంలో ఏ రోడ్డు పనులు అంత వేగంగా జరుగుతలేవు, అంత వేగంగా జరుగుతున్నాయి. 1000 కోట్ల రూపాయల పనులు ఇంకొక 5-6 నెలలు అయితే సగం పనులు యాక్టివిటీలోకి వచ్చేస్తాయి, ఇంకొక సగం పనులు ఇంకొక 6 మంత్స్ లోపల కంప్లీట్ అయిపోతాయి. ఇంత వేగంగా పనులు జరిపిస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ల కాలంలో ఎక్కడేసిన గొంగలు అట్లనే అన్నట్టుగా కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. ఎవరైతే కేసులు వేసినారో వాళ్ళని పిలిచి కూడా మాట్లాడలేదు. నేను ఒక సాధారణ శాసనసభ్యునిగా ఉండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఒక చొరవతోన వాళ్ళను విడ్రా చెప్పించి రోడ్డు పనులు నడిపిస్తున్నాం. మీరు చేయలేదే గతం లోపల. అదేవిధంగా మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా మనమంతా ప్రమాణ స్వీకారం చేస్తాం. అదేవిధంగా మా దగ్గర ఒక నేవీకి సంబంధించిన ప్రాజెక్టు, మా పరిగి కాన్స్టిట్యున్సీలో 3000 కోట్ల రూపాయలతో నేవీ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది. గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది. అది మా పరిగి ప్రాంతం ఎట్లుంటుందంటే హైయెస్ట్ ప్లేస్, సముద్ర మట్టానికి సుమారు 520 మీటర్ల హైట్లో ఉంటుంది. ఈ హైట్ నుంచి ఏంటంటే ఏ సముద్ర భూభాగంలోకైనా సరే యాక్సెస్ ఉండాలంటే ఇట్లా ఒక 3 టవర్స్ ఏర్పాటు చేస్తారు అక్కడ. ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మనం సీ లెవెల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటాం. 1 కిలోమీటర్ హైట్లో ఉంటాం సీ లెవెల్కి, సముద్ర మట్టానికి. ఇక్కడ నుంచి మనకు సముద్ర గర్భం లోపల మనకు జలంతర్గాములు ఉంటాయి. ఈ సబ్మెరైన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సబ్మెరైన్స్కి యాక్సెస్ కావాలంటే మన మెసేజ్ ఇచ్చినా, మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా సరే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ప్రైమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ వార్ టైం లోపల ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఒక ఫెసిలిటీ కమ్యూనికేషన్ అనేది అవసరం. ఈ ప్లేస్లోనే సెట్ అవుతుంది. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు అడుగుతున్నారు ఇవ్వాలని. గత ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. కేసీఆర్ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి అభ్యర్థన వచ్చింది, ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక వాస్తు శాస్త్రజ్ఞుడు చెప్పిండంట కేసీఆర్, ఏమనంటే నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పుడున్న సెక్రటరియట్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి కొడుకు, అది ఎన్టీ రామారావు కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, భవనం వెంకటరావు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అంజయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ముఖ్యమంత్రి ప్రస్తుత సెక్రటరియట్ నుంచి కాలేదు. కాబట్టి మనం ఇక్కడ నుంచి పాలన కొనసాగించొద్దు. ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయం లాంటి వాస్తు అంటే ఆ భూమికి చుట్టుముట్టు మాడవీధులు ఉండాలి. ఆ మాడవీధులు ఉన్న ప్రాంతం ఏదంటే బైసన్ పోలో గ్రౌండ్ అని సికింద్రాబాద్లో ఉంది. అది నైసర్గికంగా ఇట్లా పోయి ఇప్పుడు పని స్టార్ట్ చేస్తే తిరుమల ఆలయం ఎట్లుందో అట్లాంటి మన సెక్రటరియట్ అక్కడ కట్టొచ్చు. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో డిఫెన్స్ ల్యాండ్లో ఉంది. కాబట్టి మీరు ఎలాగైనా చేసి ఆ ల్యాండ్లో మీరు సెక్రటరియట్ కట్టండి అని ఆయనకు ఒక వాస్తుశాస్త్రజ్ఞుడు చెప్పాడు. అది చెప్పినప్పటి నుంచి ఏం చేసిండు, ప్రధానమంత్రి దగ్గరికి పోయినప్పుడు ఒక 5-6 ఇంపార్టెంట్ లెటర్స్ ఇస్తుండే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే బైసన్ పోలో గ్రౌండ్ మాకు ఇవ్వాలి. పోయినప్పుడల్లా ఒకే ఒక లెటర్ ఇస్తే తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళ అధికారులకు ఇస్తే అధికారులు మళ్ళీ ఇక్కడికి డిఫెన్స్ అధికారులకు పంపిస్తే వాళ్ళు ససే మీరా అనేవాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళు రన్నింగ్, జంపింగ్, ఎక్సర్సైజ్ చేసే ప్లేస్. అది ఆ ప్లేస్ని ఎప్పుడు కూడా ఇవ్వరు. ఎందుకంటే శరీర దారుణ్యం అన్నది మన ఆర్మ్ ఫోర్సెస్కి, మిలిటరీకి చాలా అవసరం. వాళ్ళు బలంగా గట్టిగా ఉంటేనే మన దేశాన్ని కాపాడగలుగుతాం. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా, ఫిట్నెస్ లేకుండా ఉంటే మన దేశాన్ని కాపాడలేరు. కాబట్టి దాని విషయంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే ఆయన ఏం చేసిందంటే పగబట్టి నా ప్రాంతం లోపల ఏదైతే ప్రాజెక్టుకు 3000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని నేవీ ప్రాజెక్టుకి ఇచ్చి దాన్ని అటవీ శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఏమనంటే ఈ భూమిని మీ సరౌండింగ్స్ వాళ్ళకు చూపకండి నేవీ వాళ్ళకు అని ఆదేశాలు ఇస్తే పాపం దేశ నలుమూల నుంచి ఉన్నత నేవీ అధికారులు రావాలి. నేను ఎమ్మెల్యేను సార్ ఎట్లనే చేసి ఆ భూమి బౌండరీస్ ఇప్పిస్తే మేము కాంపౌండ్ వాల్ కట్టుకుంటేనే పని చేస్తాం, అప్పటివరకు చెయ్యం, ఎందుకంటే ఆ భూమి ఎక్కడుందో ఏం కథ మాకు తెలియదు అంటే ఎన్నోసార్లు నేను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిస్తే ఆయన చెప్పింది ఏంటంటే మోడీ అడిగితే కూడా నేను ఇవ్వనని చెప్పిన అన్న మాట అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు చెప్పాడు. ఇదే శాసనసభలో ఆయన కార్యాలయానికి నేను ఎమ్మెల్యేగా పోయి అడిగినాను, మీరు భూమికి డబ్బులు తీసుకున్నారు, భూమికి జీవో ఇచ్చిండ్రు, కానీ మీరు బౌండరీస్ చూపెట్టకపోతే ఎట్లా అంటే నేను చూపెట్టానని చెప్పాను. ఎందుకు చూపెట్టానంటే వాళ్ళు బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వలేదు కాబట్టి. ఎందుకంటే దొరలు, పటేళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఊర్లో ఎవడన్నా పని నకపోతే, మాట నకపోతే భూములన్నీ వాళ్ళే ఉంటుండే. వాళ్ళ చేనుకోవాలంటే
ఒక కంప అడ్డమే పీస్తుంది. సాయంత్రం వస్తే కల్లా వస్తుండే దొరా పటేలా జర ఎట్లన్నా చేను భువనికే జర నాకు తోవయి పటేలా అంటే మళ్ళీ ఆయన దొర చెప్తే వెంటనే మళ్ళీ తోవ ఉంటుంది ఆయనకు, లేదు ఉండదు అన్నమాట. ఈయన కూడా దొర కాబట్టి ఈయన ఏం చేసిందంటే నా దగ్గర నేవీ ప్రాజెక్ట్ ఆపేసిండు. ఇది చాలా మన రాష్ట్రానికి మన ఒక పౌరునిగా, ఎందుకంటే మా ఇంట్లో మా అన్న ఎయిర్ ఫోర్స్లో పనిచేసాడు, మా చిన్నాన్న మా నాన్న వాళ్ళ బ్రదర్ ఆయన ఆర్మీలో కర్నల్గా పనిచేసాడు, పాకిస్తాన్ వారు పోయిండు, చైనా వారు పోయిండు. మా పెద్దనాన్న వెంకటరామరెడ్డి గారు అడిషనల్ ఎస్పీగా ఉండి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. నాకు కూడా ఎన్సీసీలో ఉండి భారత్ స్కౌట్స్లో ఉండి నాకు కూడా దేశ సేవకు సంబంధించిన దాంట్లో పనిచేయాలన్న తాత ఉండే. అది పనిచేయనందుకు కనీసం ఈ యొక్క నేవీ ప్రాజెక్ట్ అని నా దగ్గర వస్తే బాగుంటుందని బాగా పోరాటం చేస్తే ఆయన ఇచ్చిన జవాబు అది. రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నేనే మొత్తం డేటా తీసుకొని పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా ఆయన ఇంట్లో కూర్చొని మొత్తం డ్రాఫ్ట్ తయారు చేసినాం. అది మాట్లాడదామంటే ఆ రోజు పార్లమెంట్లో టైం దొరకలేదు. తర్వాత శాసనసభ ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం వచ్చింది. దానికి సంబంధించిన కార్తిక్ అని చెప్పి ఎవరైతే కమిడోర్ ఉంటారో ఆయన తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకొని పోయినా వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చేసారు, సైట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయండి అని. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చారు ఆ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడానికి. ఇది కేంద్ర ప్రభుత్వం అయినా సరే నేవీ ప్రాజెక్టు మన రాష్ట్రం లోపల ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఒక మణిరత్నం లాంటిది. అప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా శాసనసభలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రానికే మణిహారం లాంటి ఈ ప్రాజెక్టు మీరు ఎందుకు ఆపుతున్నారని గతంలో ప్రతిపక్షంగా ఉండి కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రాజెక్టును మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేసినాం. ఒక BHEL, ఒక BDL, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎట్లయితే ఉన్నాయో అట్లా ఒక టౌన్షిప్ వస్తుంది. ఇప్పుడు అక్కడ టౌన్షిప్, ఆ టౌన్షిప్ రావడం మూలంగా అక్కడ మంచి స్కూల్స్, మంచి ఫెసిలిటీస్ రావడం మూలంగా వాతావరణం పరిగి కాన్స్టిట్యున్సీ వికారాబాద్ మొత్తం కూడా మారిపోతుంది. అక్కడ స్కూళ్ళలో కూడా మన పిల్లలకు అడ్మిషన్స్ ఇస్తారు. అక్కడ జాబ్స్లలో కూడా మన కోటా ఉంటుంది లోకల్స్కి. జాబ్లలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాలరీస్ ఎక్కువ ఉంటాయి, మనకు జాబ్స్ వస్తున్నాయి. 3000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చేదాన్ని కేటీఆర్ ఏం చేసిందంటే సోషల్ మీడియాలో కొంతమందిని హైర్ చేసుకొని నేవీ వాళ్ళు చెట్లు నరికేస్తారు, ఈ అరణ్యాన్ని నరికేస్తారని అబద్ధ ప్రచారం సృష్టించారు మీడియాలో. అవన్నీ తిప్పికొడుతూ దాన్ని స్టార్ట్ చేసి చెట్లు పెడుతున్నాం. దాన్ని ఈ మధ్యకాలంలో కోర్టు కూడా, హైకోర్టు, సుప్రీంకోర్టు అందరూ కూడా క్లియరెన్స్ ఇచ్చేసారు. నేవీ అనేది దేశానికి అవసరం, వాళ్ళు చెట్లు కొట్టడం లేదు, చెట్లు పెంచుతున్నారు అని చెప్పి కూడా కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఈ మధ్యకాలంలో. ఈ విధంగా వీళ్ళు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేస్తున్నారనే దానికి మీకు ఒక నేవీ ప్రాజెక్ట్ ఉదాహరణ ఇచ్చిన. ఒక అప్ప జంక్షన్ నుంచి మన వరకు నేషనల్ హైవే అయితే ఉండేనో జాతీయ రహదారి, దానికి సంబంధించింది అదే ఉంది. ఇప్పుడు మన్నెగూడ నుంచి కూడా రావులపల్లి కొడంగల్ బార్డర్ వరకు కూడా, కర్ణాటక బార్డర్ వరకు కూడా డిపిఆర్ శాంక్షన్ కావడం జరిగింది. ఇది కూడా నేషనల్ హైవే కింద. ఆ డిపిఆర్ శాంక్షన్ అయితే అది కూడా ఇంకొక 1000 కోట్లు పెట్టి సేమ్ మన్నెగూడ వరకు అయితే జరుగుతుందో అక్కడ నుంచి కర్ణాటక బార్డర్ వరకు కూడా 4 లైన్లో రోడ్డు రావడం జరుగుతుంది. నేను రైల్వే మినిస్టర్ మునియప్ప గారు ఇప్పుడు కర్ణాటకలో తను మినిస్టర్గా ఉన్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్గా 7 సార్లు పార్లమెంట్కి గెలిచినాడు. నేను ఆయన నివాసానికి వెళ్ళి, నేను అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, మా ప్రాంతానికి రైల్వే లైన్ రావాలని మల్లు అనంతరాముల నుంచి, మల్లు రవి దగ్గర నుంచి ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు పోరాటం చేస్తే అది పెండింగ్లో ఉంది, మీరు ఒకసారి రావాలి మా కాన్స్టిట్యున్సీ కంటే నా కోరిక మేరకు పరిగికి వచ్చి నా నివాసం దగ్గరనే ఒక మీటింగ్ పెట్టి తప్పకుండా 50% ఫండ్ ఇస్తున్నాను. వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, కొడంగల్, నారాయణపేట్, మక్తల్, కృష్ణా లైన్ కలపడం జరుగుతుందని చెప్పిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నైట్ హాల్ట్ ప్రోగ్రామ్ పెట్టి 50% ఫండ్ ఇచ్చింది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిందంటే దాన్ని తొక్కిపెట్టి సిద్దిపేట రైల్వే స్టేషన్ తీసుకెళ్ళిపోయాడు. మేము సాధించిన రైల్వే ఫండ్స్ సిద్దిపేట రైల్వే స్టేషన్ అనేది మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు 3 నెలల ముంగల ఇనాగ్రేషన్ చేసుకున్నారు. అంటే మా ఫండ్స్ తీసుకుపోయి అక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో తరచుగా మాట్లాడుతూ, రైల్వే మినిస్టర్తో మాట్లాడుతూ ఇప్పుడు 3000 కోట్ల రూపాయలతో వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ రైల్వే లైన్కి తొందరలోనే దానికి సంబంధించిన మొత్తం దగ్గర 700 కోట్ల రూపాయలు భూసేకరణ గురించి ఆల్రెడీ జమ చేసినాం బ్యాంకులో. తొందరలో దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇవే కాకుండా ఒక రేడియల్ రోడ్ ఎగ్జిట్ 17 నుంచి ఒక రేడియల్ రోడ్ అన్నది ఒక 6 లైన్ రోడ్ని మన కొత్వాల్గూడ నుంచి, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి మన హిమాయత్ సాగర్ వాటర్ పక్క నుంచి ఒక 15 మినిట్స్ మనం వాటర్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తుంటాం ఆహ్లాదకరమైన వాతావరణంలో. ఆ తర్వాత నెక్స్ట్ షాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, షాబాద్ అనేది కూడా గతంలో పరిగి కాన్స్టిట్యున్సీగా ఉండి తర్వాత చెవెలకు పోయింది. ఆ పరిసర ప్రాంతాల నుంచి మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కొందుర్గు మండల్ నుంచి పరిగి మండల్ సైద్పల్లి దగ్గర ఈ యొక్క
అయితే రేడియల్ రోడ్ కొత్తగా శాంక్షన్ అయింది, ఆ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇది 40 మినిట్స్లో మేము హైదరాబాద్కి వచ్చేస్తాం. ఓన్లీ 40 మినిట్స్. పరిగి నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎక్కడానికి 40 నిమిషాలు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క సమయాన్ని వ్యయాన్ని తగ్గించి ఈ యొక్క రోడ్స్ డెవలప్మెంట్ మూలంగా అక్కడ ఉన్న భూముల ధరలు కూడా పెరిగే విధంగా, రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యే విధంగా, విల్లా కాలనీ వచ్చే విధంగా ఎన్నో కమ్యూనిటీస్ వస్తున్నాయి అక్కడ, విల్లా కాలనీస్. అదే కాకుండా ఒక్కొక్క గతంలో ఉన్నటువంటి రోడ్స్ అయితే ఉంటాయో డబల్ రోడ్స్, దోమ మండల్ దగ్గర మైలారం దగ్గర కనెక్ట్ అవుతుంది. అది గతంలో మన నంచర్ల నుంచి రాగాపూర్ సింగిల్ రోడ్ ఉంటే నేను డబుల్ రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అది కనెక్ట్ అవుతుంది మైలారం టెంపుల్ దగ్గర. ఆ తర్వాత దిర్సంపల్లి అనంతరెడ్డిపల్లి దగ్గర కట్ అవుతుంది, కోస్గి వరకు పోతుంది. ఈ విధంగా పోవడం మూలంగా పెద్ద ఎత్తున ఈ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ రోడ్డు ఇరువైపులా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికే భూసేకరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి లగచర్ల కానీ, హకీంపేట్ కానీ, పోలేపల్లి కానీ, ఇవి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీలో కూడా కొండాయపల్లి, అదేవిధంగా దాని పరిసర ప్రాంతాల్లో బట్లచందారం, ఇవన్నీ కూడా విలేజెస్లలో తీసుకొని మన పరిగి మండలం కూడా కొన్ని గ్రామాలు తీసుకొని ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క రేడియల్ రోడ్ పక్కన పెట్టడం మూలంగా వరల్డ్ క్లాస్ కంపెనీస్ వచ్చి అక్కడ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడానికి సహకరిస్తుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, గతంలో లాగా ఐటీఐ సార్ ఉంటుండే, అది మూస పద్ధతిలో ఉంటుండే, టర్నర్, వెల్డర్, ఫిట్టర్ అని. అవిటికి జాబ్స్ రావడం కంటే కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ వాళ్ళే ట్రైన్ చేసే విధంగా టాటా వారి సహకారంతో, టాటా వాళ్ళు 70% ఫండ్ పెడితే 30% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈ నస్కల్ అని మా పరిగి కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ వివేక్ వెంకట స్వామి గారు తీసుకెళ్లి దాన్ని ఫౌండేషన్ వేయించి వర్క్ స్టార్ట్ చేసినాం. దాని వర్క్ కూడా జరుగుతుంది. అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళతోనే ట్రైనింగ్ ఇప్పించి కొన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ కోర్సెస్, ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే యువతలో నిరుద్యోగాలు పెరిగిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇచ్చి నిరుద్యోగ యువకులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ కూడా అర్బనైజేషన్ అరౌండ్ 40-45% దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక ఫ్యూ ఇయర్స్ అయిపోతే 50% క్రాస్ అయిపోతాం. మరి అర్బనైజేషన్ అవుతున్నప్పుడు దూరదృష్టితో మనము పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా అమెరికా పోయినాను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి పోయినాను, చాలా ఇండస్ట్రీస్తో అంబాసిడర్స్తో చాలా మీటింగ్ చేసినప్పుడు చాలామంది ముందుకు వచ్చి ఎంఓఈ సైన్ చేసినారు ముఖ్యమంత్రి గారితోనూ, శ్రీధర్ బాబు గారితో, ఇండస్ట్రీస్ మినిస్టర్తో. మరి వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తేనే కదా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టేది, ఆ ఇండస్ట్రీస్ పెడితేనే కదా వాళ్ళకి జాబ్స్ వచ్చేది, మన యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడేది. ఈ విధంగా చేస్తున్న సందర్భం లోపల ప్రభుత్వాన్ని ఏదో విధంగా అబాసుపాలు చేయాలని, ప్రభుత్వం చేస్తున్న పనులను చులకనగా చూపించాలన్న ఉద్దేశంతో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకాన్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మన దేశంలోనే గర్వించే విధంగా చేయబోతున్నాం. దాంట్లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ అనేది కూడా తీసుకొచ్చినాం. దానికి ఆర్మీ వాళ్ళు కూడా ఒక 100 ఎకరాల భూమి మన బాపుఘాట్ కానుకొని ఉన్నటువంటి ఆర్మీ ల్యాండ్స్ కూడా ఇస్తున్నారు. ఇచ్చి అక్కడ మంచిగా డెవలప్మెంట్ చేసి మూసీ అనేది స్టార్ట్ అయ్యేదే మా వికారాబాద్ జిల్లా నుంచి. మూసీ ఈసా అనేది మా పరిగి వికారాబాద్ ప్రాంతం నుంచే ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్ళు వస్తున్నాయి. ఆ వచ్చే ప్రాంతం లోపల ఈ కాలువలకు చెక్ డ్యామ్స్ కూడా నిర్మాణం చేపించి ఆ చెక్ డ్యామ్స్ ద్వారా మా యొక్క రైతులకు కూడా భూములు కొద్దిగా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం అప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకొచ్చి గండిపేటలో కలిపి, గండిపేట నుంచి మనం మన యొక్క ఏదైతే నల్గొండ వరకు ఏదైతే మూసి కాలువలు ఉన్నాయో మొత్తం కూడా మురికితో కుప్పంతో ఉండి ఫ్లోరైడ్ బాధితులను కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి తపనతో హైదరాబాద్ను కూడా సుందరీకరణ వైపు తీసుకెళ్తూ ఇక్కడ ఒక మంచి బోటింగ్ సౌకర్యం, మంచి హోటల్స్, రిసార్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి దేశంలోనే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా టూరిజం కూడా డెవలప్ చేసి మంచి టూరిజం ద్వారా కూడా రాష్ట్రానికి రెవెన్యూ వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. మీరు కూడా మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ అని పెట్టి చైర్మన్ అపాయింట్ చేయడం వరకు అలంకప్రాయంగా చేసేది తప్ప కానీ ఎలాంటి పనులు ప్రోగ్రెస్ కూడా చేయలేదు అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ, ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలను ఇంత తక్కువ సమయంలో తీసుకొని ఒక ఫ్యూచర్ సిటీని కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ ఒక స్కిల్ ఏర్పాటు చేస్తూ మన దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులను ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా చేయాలి, ఇండస్ట్రీ వాళ్ళు కోరుకున్న విధంగా వీళ్లకు స్కిల్ డెవలప్మెంట్ జరగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తపన పడి ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచడం కానీ, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం కానీ, అదేవిధంగా హాస్టళ్లకు అధునాతన భవనాలు కట్టించడం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చూసి ప్రజల లోపల ఏ విధంగా చులకనైపోతామన్న భావనతో మీరు ఏదైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాస్తవాలను ఎన్ని
మీరు ప్రచారం చేసినా ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అన్న విషయాన్ని కేటీఆర్కు నేను చెప్తూ మరొకసారి మీరు ప్రెస్ మీటింగ్ పెడితే మీరు ఆర్టీఐ కింద తీసుకున్న కాయిదాల ద్వారా పెట్టండి. 2.5 సంవత్సరాల మా కాలాన్ని మీ 2.5 సంవత్సరాల కాలంతోనే పోల్చండి. మీ 10 సంవత్సరాల కాలాన్ని 2.5 సంవత్సరాలతో పోలుస్తూ మీరు ఆర్టీఐ కాయిదాలు లేకుండా అబద్ధ ప్రచారాలు చేసే ప్రయత్నాన్ని మానుకోండి. అట్లయితేనే భవిష్యత్తు లోపల మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు తప్ప అసలు 6 గ్యారంటీలు అమలు అయితే లేవు, రుణమాఫీ కాలేదు అన్న విధంగా మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారన్న విషయాన్ని కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు చెప్తూ మరొకసారి మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే మీరు సాక్ష్యాధారాలతో 2.5 సంవత్సరాల మా కాల వ్యవధిని 10 సంవత్సరాల మీ కాల వ్యవధికి మీరు కంపారిజన్ చేస్తూ చేయాలి. మేము క్లియర్గా మీ కాన్స్టిట్యున్సీ లోపల మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది మీ యొక్క గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు, మీరు సిరిసిల్లలో ఎంతమందికి ఇచ్చారు, సిద్దిపేట గణాంకాలతో సహా పత్రికా మిత్రులకు ఇస్తున్నాను. వారి ద్వారా మీరు తెప్పించుకొని మీరు కూడా ఈ విధంగా ఇది కనుక అవాస్తవం అయితే పరిగి ఎమ్మెల్యేకు రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్న. హరీష్ రావును సిద్దిపేటకు, అదేవిధంగా కేటీఆర్ సిరిసిల్లకు, గజ్వేల్కు కేసీఆర్ కూడా సిద్ధంగా ఉండాలి. మీరు మరొకసారి రుణమాఫీ కాలేదని మాట్లాడొద్దు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ